పోస్ట్ వర్కౌట్ మీల్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందని మీ అందరు నన్ను తిట్టుకుంటుంటారు. సో ప్లీజ్ లేట్ చేయకుండా నేనైతే ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ అందరూ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది రిజల్ట్స్ వస్తాయి, కానీ చాలా మందికి రిజల్ట్స్ రావు. మీకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అనే దానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈస్ లైక్ యువర్ పోస్ట్ వర్కౌట్ మీల్. వెయిట్ లాస్ అయినా సరే, వెయిట్ గెయిన్ అయినా సరే, మీ పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఇన్ పాయింట్ ఆఫ్ యువర్ రిజల్ట్స్. సో ఈ వీడియోలో మనం పోస్ట్ వర్కౌట్ మీల్ ఎలా ఉండాలి, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, మసిల్ బిల్డింగ్, వీళ్ళందరికీ ఈ ఒక్క వీడియోతో మీ అందరికీ ఆన్సర్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. సో లెట్స్ వెల్కమ్ టు సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళి అట్లీస్ట్ 30 to 60 minutes వర్కౌట్ కంపల్సరీ చేయాల్సిందే. అండ్ యాజ్ వి డిస్కస్, ఒక పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి వర్కౌట్ తర్వాత, దట్ మే బి యువర్ వెయిట్ లాస్ ఆర్ దట్ మే బి యువర్ మసిల్ బిల్డింగ్ రొటీన్, పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ ఆఫ్టర్ వర్కౌట్ మీ బాడీకి కావాల్సింది కంపల్సరీ కాంప్లెక్స్ కార్బ్స్, గుడ్ ప్రాపర్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. ఈ మూడు కాంబినేషన్లో మీరు తీసుకున్నట్టయితే మీకు అనేది రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. సో డిజైన్, మనం వర్కౌట్ ప్లాన్ ఎలా చేసుకుంటున్నాం, లైక్ మీ టార్గెట్ అయితే మీరు ఫ్యాట్ లాస్ అయితే ఒక కైండ్ ఆఫ్ వర్కౌట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మసిల్ బిల్డింగ్ అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా డైట్లో కూడా పోస్ట్ వర్కౌట్లో మసిల్ బిల్డింగ్ అయినా సరే అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ అయినా సరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి అనమాట. సో ఈ రెండింటికి ఎలా మీరు అనేది పోస్ట్ వర్కౌట్ ప్లాన్ చేసుకోవాలో నేను మీకు కంపల్సరీ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి 3 different kinds of vegetarian meals, 3 different kinds of non vegetarian meals for muscle building, అండ్ ఫ్యాట్ లాస్ కోసం కూడా 3 different మీల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించబోతున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మసిల్ బిల్డింగ్ కోసం చూద్దాం. ఫస్ట్ వెజిటేరియన్ మీల్స్. వెజిటేరియన్ మీల్స్ meal 1, 100 grams low fat, 100 grams low fat paneer, 2 whole wheat roti, వెజిటేరియన్ సోర్స్ 100 grams పనీర్, 2 whole wheat రోటీ, ఇక్కడ కావాలనుకుంటే బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ సాలెడ్లో ఆప్షన్ క్యారెట్, కుకుంబర్ ఇవన్నీ వస్తాయి డిపెండింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ బడ్జెట్. మీల్ 1 ఇది 100 grams పనీర్ ఇస్ ప్రోటీన్ సోర్స్ అండ్ ఫ్యాట్ సోర్స్, whole wheat రోటీ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ సాలెడ్ ఆప్షనల్. మీల్ 1 వెజిటేరియన్ మీల్స్. మీల్ 2 వచ్చేసి $100 grams soya chunk, brown rice, curd, meal 2 100 grams soya chunk, 100 grams low fat paneer in meal 1, or else next meal 2 100 grams soya chunk. మండే రోజు ఇది, ట్యూస్డే రోజు ఇది, ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ అండ్ కర్డ్ ఆర్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ. సో మీల్ 1 అండ్ మీల్ 2 పాస్. అండ్ నెక్స్ట్ మీల్ 3 రాజ్మా, బ్రౌన్ రైస్, దాల్, ప్రోటీన్ కార్బ్స్, ప్రోటీన్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో మీల్ 1, మీల్ 2, మీల్ 3 వెజిటేరియన్ మీల్స్ ఇవి మీరు తీసుకున్నట్టయితే మసిల్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఆప్షన్
You can add one tablespoon ghee. In brown rice meals, 1 tablespoon ghee additional మీరు కావాలనుకుంటే. So this is called completely ఇది వచ్చేసి మనకి 3 meals for vegetarian muscle building source. Okay, non-vegetarian muscle building program. Non-vegetarian muscle building program వాళ్ళకైతే plenty of options ఉంటాయి and at the same time మీట్ ప్రోటీన్లో ఎగ్స్ ప్రోటీన్లో ఏముంటుందంటే మీకు కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. కంప్లీట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ మీకు నాన్ వెజ్ ప్రోటీన్లో దొరుకుతాయి. అందుకనే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువగా మసిల్ బిల్డింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మీల్ 1 నాన్ వెజ్ మీల్ 1 150 grams So non-vegetarian meal 1 150 grams grilled chicken or boiled chicken, 1 cup brown rice or white rice with 1 glass of buttermilk, and you can add any kind of curry, vegetable curry or non-vegetable curry, ఏదైనా సరే కర్రీ దీంతో పాటు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మీల్ 1 ఆప్షన్. అండ్ మీల్ 2 వెరీ సింపుల్. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చాలా సోర్సెస్ ఉంటాయి కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను. చికెన్ ప్లేస్లో 5 eggs boiled or omelette, 5 లో 3 whole 2 whites. ఓన్లీ 1 మాత్రమే ఇక్కడ ప్రోటీన్ సోర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. 5 eggs, 3 whole eggs, 2 whites boiled or omelette, and brown rice or white rice constant. ఇక్కడ ఏం తీసుకుందామంటే ఎక్స్ట్రా ఆర్ roti, any roti, jawari roti or wheat roti or whole wheat roti with 1 glass of buttermilk constant. Meal 1 chicken, meal 2 eggs, 3 post workout meal same 150 grams fish, 1 cup rice, salad. Simple. Meal number 3 150 grams fish, 1 cup rice, fish and rice, protein and carbs and salad for good digestion. That's it. Meal 1, meal 2, meal 3 for muscle building, post workout, non-vegetarian. So all about non-vegetarian muscle building. Meal 1, meal 2, meal 3. Zoom. So guys, that's all for this video, part 2, muscle building post workout meal, vegetarian or non-vegetarian. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందని మీ అందరు నన్ను తిట్టుకుంటుంటారు. సో ప్లీజ్ లేట్ చేయకుండా నేనైతే ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఫర్ ఫ్యాట్ లాస్, వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ పార్ట్ 3లో ఉంటుంది. సో ప్లీజ్ మన వీడియోస్ అయితే, మన కంటెంట్ అయితే మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్.